వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఉప్పల్ నియోజకవర్గం సౌత్ స్వరూప్ నగర్ కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీన దేవాలయంలో ప్రజాభిప్రాయం క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కె మంగేష్ శర్మ మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అమ్మవారి మూల విరాట స్థాపించబడిన చోటనే అమ్మవారి ఫోటో పెట్టి పూజలు, జయంతి ఉత్సవాలు నిర్వహించేవారమన్నారు. స్థలదాతలు బిక్కుమల్ల శంకరయ్య గుప్తా, పుష్పమ్మ సహకారంతో క్రమక్రమంగా ఈ దేవాలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని తెలిపారు. అనంతరం ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిక్కుమల్ల సుధాకర్ గుప్తా మాట్లాడుతూ భక్తులకు కొంగు బంగారంగా ఎంతో విశిష్ట కలిగిన ఈ దేవాలయంలో విష్ణు భగవానుడు, నగరేశ్వరుడు, వినాయకుడు, సూర్య భగవానుడితో కలిసి అమ్మవారి పంచాయతీన దేవాలయంగా పిలువబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్కుమల్ల రమేష్ గుప్తా, వైస్ చైర్మన్ బిక్కుమల్ల దయాకర్ గుప్తా, ప్రజాభిప్రాయం దినపత్రిక ఎడిటర్ సోమవరపు యాదయ్య గుప్తా, ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ దేవాలయం. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే గత కొన్ని దశాబ్దాలుగా అమ్మవారి మూల విరాట్ ఎక్కడైతే స్థాపించబడిందో అక్కడే అందరూ కూడా అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు, ఆత్మార్పణ ఉత్సవాలని కూడా జరుపుకునేవారు ఫోటో పెట్టి. దానికి క్రమక్రమంగా ఈ యొక్క స్థలానికి దాటినటువంటి బిక్కుమల్ల శంకరగుప్తా గారు, ఆ తర్వాత పుష్పమ్మ గారు స్థలాన్ని కేటాయించి తర్వాత వారి వారసత్వంతో కూడా దేవాలయం నిర్మింపజేయాలని చెప్పి సంకల్పం చేసుకొని ఇక్కడ దేవాలయాన్ని నిర్మింపజేశారు. 2014లో ఈ దేవాలయానికి శంకుస్థాపన చేసి క్రమక్రమంగా అంచెలంచెలుగా దేవాలయాన్ని నిర్మించి 2018లో ఈ దేవాలయం యొక్క ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి కూడా అమ్మవారు అందరికీ కూడా కోరికలను తీరుస్తూ కొంగు బంగారమై అందరి యొక్క కోరికలు తీరుస్తూ నిత్యంగా ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు, అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అంటే అందరికి కూడా అనిపించేది ఏంటయ్యా అంటే అమ్మవారు ఎక్కడ చూసి నించొని ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు పద్మాసనంలో కూర్చొని 10 ఫీట్ల ఎత్తులో అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ చక్కగా అమ్మవారు చిరుమందాసంతో వచ్చిన భక్తులందరినీ కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ప్రతిష్టాపన ఇక్కడ కార్యక్రమం అంతా కూడా బిక్కుమల్ల వంశస్థులైనటువంటి రమేష్ గుప్తా గారు, వారి అన్నగారు కీర్తిశేషులు భిక్షపతి గుప్తా గారు వారి ఆధ్వర్యంలో జరిగేవి. ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఏకధాటిగా వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ సేవింపజేస్తూ ఉంటారు అమ్మవారికి. ముఖ్యంగా అమ్మవారి యొక్క జయంతి వైశాఖ శుద్ధ దశమి నాడు అమ్మవారి యొక్క జన్మోత్సవం, మాఘశుద్ధ విధియ నాడు అమ్మవారి ఆత్మార్పణోత్సవం. ముఖ్యంగా ఇక్కడ దేవీ శరణార్థులు కూడా అన్ని వైభవపేతంగా నిత్యంగా జరుగుతూ ఉంటాయి. నిత్య ధూపదీప నైవేద్యాలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవిస్తూ ఉంటారు, వారి కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు. తదనంతరంగా అమ్మవారు కూడా ఆ యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మన ప్రాంతంలో లేనటువంటి సూర్య దేవాలయం కూడా ఉంది. ఇక్కడ రథసప్తమి నాడు సూర్యదేవుడికి చక్కగా యంత్రరూప పూజ, విగ్రహానికి అభిషేకము, రథసప్తమి వేడుకలు బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి జయంతి నాడు రథోత్సవం, ఇలాంటి కార్యక్రమం అన్నీ కూడా ఆధ్యాత్మికంగా వైభవపేతంగా ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. అందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. జై వాసవి, జై జై వాసవి. బిక్కుమల్ల సుధాకర్ గుప్తా, ఉప్పల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని.
ఈ స్థలము మా తాతగారైన బెక్కుమల్ల శంకరయ్య పుష్పమ్మ వాళ్ళు అరెకరం జాగా దేవాలయానికి కేటాయించినారు. ఇందులో 2014 సంవత్సరంలో నేను అధ్యక్షుడైన తర్వాత ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. 2018 నాడు ప్రతిష్టాపన జరిగింది. దీని విశేషత ఏంటి అంటే అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉంటారు. మన హైదరాబాద్ మొత్తంలో కూడా అమ్మవారు ఎక్కడ కూర్చొని ఉంటారు. ఇక్కడ మేము ఫస్ట్ నుంచైనా తాతగారు ఉన్నప్పుడు 1980s నుంచి అమ్మవారు పటము కూర్చొనే పూజ చేసేవాళ్ళము. తాతగారు జరిగిపోయినాక 2003లో తాతగారి కోరిక ప్రకారము 2014లో ఇది ప్రారంభం చేసి 2018 మార్చ్ 8th రోజు ప్రతిష్టాపన జరిగింది. అదే రోజు తాతగారి వర్ధంతి కూడా జరగడం విశేషం. ఆ పూజా కార్యక్రమం కూడా ఎలా వచ్చింది అంటే తాతగారు కోరుకున్నట్టుగా అలానే వచ్చిందనమాట. దీని విశేషత అది భక్తులు ఇక్కడ ఏది కోరుకున్నా వాళ్ళ కోరికలు అమ్మవారు తీరుస్తూ ఉంది. కాబట్టి ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ విష్ణు భగవానుడు, నగరేశ్వరుడు, వినాయకుడు, సూర్య భగవానుడితో కలిపి అమ్మవారి పంచాయతన దేవాలయంగా ఇది పిలువబడుతుంది. జై వాసవి.